వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఎన్నికల సమయం వచ్చేసింది. సో నిజంగానే ప్రజలు డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఓటు వేస్తారా, లేదంటే స్వచ్ఛందంగా ఓటు వేస్తారా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కుప్పంలో ఉన్నాము. ఇక్కడ మనతో ఇద్దరు మహిళలు పెద్దమ్మలు ఉన్నారు. అమ్మ నమస్తే. ఎలక్షన్స్ వచ్చాయి, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేస్తావా, లేదంటే నీకు నచ్చిన నాయకునికి? మాకు నచ్చిన నాయకునికే వేసేది. ఎవరు నచ్చినారమ్మా? చంద్రబాబు నాయుడే. ఏం చేసినాడమ్మా చంద్రబాబు? అన్నీ చేసిండాడు. వాళ్ళ కాలేజీలు కట్టలేదా, రోడ్లు చేయలేదా, అన్నీ చేసిండాడు. ఆ అప్పు చేసిందంటేనే ఈ అప్పు వచ్చి కూకుంది. ఈసారి ఆయన గెలవడు, ఓడిపోతారు, ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెడతారు ఇక్కడ అని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది. వేరే వాళ్ళు వచ్చి మీకు ఒక 5,000 10,000 ఇస్తే ఎట్లా పడతాయి మీ? మేము 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వేసేది అయిపోకే. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. ఏందమ్మా ఎట్లా ఉన్నారంటే కుప్పం ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయే విధంగా ఉన్నారా, స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా? ఓటుదా వేయాల్సినది కానీ డబ్బుతో మాకు పని లేదు. కానీ చంద్రబాబు నాయుడు కలిసి మాకు రావాలా, మా కష్టాలు సుఖాలు చూడాలా, ఫస్ట్ నుండి అన్నీ చేసినాడు. మా కష్టము సుఖము అన్నీ చూస్తాడని మా పరిస్థితుల్లో చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. అదంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అందరికీ ప్రజలకి ఎప్పటికైనా కూడా సావుకారిని చూసి చేయకూడదు, బీదోని చూసి అన్నీ చేసి అన్నీ ఇదన్నలా. మాకు ఇప్పుడు అప్పల పాలైపోయినాము. మా ఇంటి ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత కూడా అప్పలు చేసి ఇదనేసి ఉండే ఇల్లు కూడా దారబోసి అంతా ఇచ్చేసేసినాము. ₹1 ఆధారం లేదు. ఇప్పుడు ఫుట్పాత్ మీద పడినట్లు పడినాము. మాకు ఏమి లేవు. ఆయన వచ్చినాక తండ్రితో సమానంగా అన్ని ప్రతి ఒక్కటి చేసినాడు. ఏం చేసినాడమ్మా నీకు సొంతంగా? మా వల్ల మీకంటూ ఆయన వల్ల లబ్ధి ఏం చేకూరింది బాబు గారి వల్ల? మాకు ఏం చేసినాడంటే ఇట్లే మేమేమన్నా కష్టాలు సుఖాలు ముందంతా మేము చెప్తా ఉంటే మాకు ఆదరించిండాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ లేదు. మాకు నిండా పరిస్థితిగా ఉంది. ఇట్లా మా ఇంటి ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు. ఆ క్యాన్సర్ వచ్చిందని కూడా అప్పు చేసి అప్పు కట్టుకునే కాలు ఆపకుండా ఏళ్ళు ఆపకుండా ఇప్పుడు చెప్తా ఉన్నానే కానీ ఎప్పటికీ కన్నీరు ఇడకూడదు అని ఒకే బాధ. ఇంట్లో తిండుకు కూడా మాకు కష్టంగా ఉండేకి ఇల్లు లేదు. ఇప్పుడు ఫుట్పాత్ మీద పడినాము. డబ్బుకి ఆశపడి వేరే వాళ్ళకి ఓటేసేలేదు. నువ్వే చెప్తున్నావు కదమ్మా, ఇప్పుడు మాకు డబ్బు లేదు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని. మరి వేరే వాళ్ళు వచ్చి ఒక 10,000 ఇస్తామా నాకు ఓటే అంటే వేస్తావా? లేదు సార్, మాకు డబ్బుకి ఆశపడిన మేము వేయము. యథార్థంగా మమ్మల్ని కాపాడిన తండ్రికి నేను ఓటేస్తాను. నాకు డబ్బు ఇది ఆ తండ్రి వచ్చినాక కావాలంటే కూడా డైరెక్ట్గా పోయి నాయనా నా పరిస్థితి ఇట్లుంది, నేను కంట్లో నీళ్ళు పెట్టకుండా నేను ధైర్యంగా చెప్పినానే కానీ నా గుండెలో అదరుతా ఉంది, నా ప్రాణం అంత ఇదిగా ఉంది, ఉండేకి ఇల్లు లేకుండా చాలా కష్టపడి నా డబ్బుకి ఆశపడేది నీకే ఇస్తా. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఆదరించి అన్నిట్లను ప్రతి ఒక్క దాంట్లోనూ మమ్మల్ని ఆదరించాలా. ఈడు వచ్చినాక ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మా కష్టాలు సుఖాలు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లోళ్ళు 3 మంది ఉన్నారు సార్. ఆడపిల్లోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. పిల్లోడు ఉన్నాడు, ఆయన తనిగా వెళ్ళిపోయినాడు. నేను ఒక్కతే ఒంటుదానా. పింఛన్ వస్తుందా? వస్తుంది సార్, పింఛన్ వస్తూ ఉంది. పింఛని గురించి ఎంత ఏం లేదు. ఇప్పుడు 3 నెలల నుండి పింఛని వస్తూ ఉంది. చాలా దారుణంగా ఉంది. ఏమిటికి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయప్పనికైతే కూడా తెలుసును అన్నీ ఇదన్నాడు. అవంతా తెలుసుకొని ప్రతి ఒక్క ఆధారం అన్నీ మాకు చేయాలని నా తండ్రిని కోరుకుంటా ఉంటాము. వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు. ఒక హాస్పిటల్లో కానీ ఒక మంచి చెడ్డ కానీ పెసరెంట్లని వాళ్ళని వీళ్ళని పెట్టేది ఏమీ లేకుండా చాలా దారుణంగా చేయకుండా ఆయన ఆలోచించుకొని ఒక కరెంట్ బిల్ కట్టాలన్నా ఒక బోరు మోటార్లకి వాళ్ళకు పైనకి లేపించి మా బీద సాధకంతాను ఇచ్చేయకుండా మాకు బీద సాయికి ఒక సాయం చేయాలా అనేసి వేడుకుంటా ఉన్నాం. అమ్మ పెద్దమ్మ నీకు పింఛన్ వస్తుందా? పింఛను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా, మీరేమో చంద్రబాబు గారు రావాలంటారు. ఏమీ లే. ఆ అప్పు ఉన్నప్పుడు కూడా వస్తూ ఉండే వచ్చిన పింఛన్ వచ్చాది. ఓకే ఓకే, మొత్తానికి చాలా వరకు క్లారిటీగా ఉన్నారు. అంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎవరు వచ్చినా మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ అభివృద్ధి రావాలంటే మాత్రం చంద్రబాబు గారు రావాలి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మాకు చాలా వరకు కూడా వ్యక్తిగతంగా చాలా హెల్ప్ చేశారు. మా నియోజకవర్గానికి కావచ్చు, మా కుటుంబాలకు కావచ్చు, ఆయన మాకు ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి అంటా ఉన్నారు. డబ్బులకి మేమైతే అమ్ముడుపోము. వారు ఒకవేళ ఎంత డబ్బులు ఇచ్చినా సరే అవి తీసుకుంటాం, కానీ ఓటు ఎవరికి వేయాలో వారికి మేము వేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అమ్మ డబ్బులు కూడా తీసుకోకండి అమ్మా, ఎందుకంటే ఇది ఇట్లనే కొనసాగుతూ పోతా ఉంది. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓటేస్తారులే అని చెప్పేసి ఇప్పుడు ఒక పార్టీ 2 పార్టీ 3 వాళ్ళే కాదు ఇంకా తరతరాల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇట్లా అనుకుంటారు. అందుకు డబ్బులు ఏం తీసుకో. మేము డబ్బు
డబ్బు తీసుకోము, తినే వాళ్ళు తినిపోతారు, మేము ఉత్తి చేతులతో అయిపోతాము. వచ్చింది డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా మీ ఓటు హక్కును అయితే మీరు వినియోగించుకోవాలి అని చెప్పేసి మనవి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అంటే మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. డబ్బు తీసుకోకుండా ఈ నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఓటును మీరు స్వచ్ఛందంగా వేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.